అబ్బబ్బా! ఏంటండి బాబు ఆయన! నాకు చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. ఏంటమ్మా చెప్తున్నావు? ఇంకెవరి గురించి చెప్పుకుంటామండి? ఈ 10 రోజులు చెప్పుకునేది ఆయన గురించే కదా! మేము మాకు వినాయకుడిని నిమజ్జనం చేయడానికని వెళ్తుంటే దారిలో జెయింట్ వీల్ కనిపించింది. మా పిల్లలు అక్కడికి వెళదామమ్మా అని చెప్పేసంటే ఇంక అట్లా వచ్చామనమాట. దారిలోనేమో ఎంట్రన్స్ అట్లా నడుస్తా ఉన్నాము. నడిచిన తర్వాత టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని చెప్పులు అక్కడ విడిచేసిన తర్వాత చిన్న చిన్న రాళ్ళు బాగా గుచ్చుకుపోయినాయండి. గుచ్చుకుపోయినాయి కానీ ఎంట్రన్స్ అయిన తర్వాత ఆయన్ని అలా చూసేటప్పటికి మొత్తం అంతా ఎగిరిపోయింది. చుట్టూ పరదాలతో కట్టేసి ఉన్నాయి. ఎంట్రన్స్ నుంచి ఎట్లా చూస్తే అదిగో చూసారు కదా నిలువు స్వరూపం ఎంత బాగున్నాడో. 99 అడుగులు అనమాట. చుట్టూ ఎవరికి మాలాంటి వీడియోలు తీసుకునే వాళ్ళకి లోపలికి ఎంట్రన్స్ ఇచ్చి టికెట్ తీసుకుని వీడియో తీసుకోమంటున్నారు. చూసి దర్శించుకోమంటున్నారు. అక్కడ పంతులు గారు ఉన్నారు. ఆయన మాకు తెలుసున్న ఆయన అనమాట. మాకు ప్రసాదం అది ఇచ్చారు. ప్రసాదం అది తీసుకుని స్వీకరించుకుని బయటకు వచ్చి మా పిల్లలు అక్కడ కొంచెం ఆడుకుంటానంటే అక్కడ కల్చర్ యాక్టివిటీస్ని చూసి కొంచెం భరతనాట్యం అది వేస్తున్నారు. ఆ పిల్లలు అక్కడ కాసేపు ఆడిచ్చి 2 పిక్స్ దిగి మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చేసామన్నమాట. కానీ చూడటానికి మట్టికి 2 కళ్ళు సరిపోలేదు. చూశారు కదా ఎంత బాగున్నారో. మీరు కూడా చూసి దర్శించుకోండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఓం నమో వినాయకాయ నమః. ఓం గణపతే నమః.